నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ సివిలివి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం దేవాలయాల్లో చేసే చక్కెర పొంగలిని ఎలా తయారు చేయాలో ఈరోజు నేను చూపించబోతున్నాను గైస్. ఈ పొంగలికి మనం చేసుకునే పొంగలికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అవి ఏమేమి డిఫరెన్స్ ఉంటాయనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను గైస్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి గైస్. దీనికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం తీసుకోవాలి. నేను ఒక చిన్న కప్పు, ఇట్లా 1/2 కప్పు, మామూలుగా అయితే 1/2 కప్పు. ఈ మీరు మెజర్మెంట్స్ అన్నీ ఏ కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోండి. ఏ కప్పు తీసుకుంటే ఏ గ్లాస్ తీసుకుంటే అన్నీ దాంతోనే కొలుచుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ పొంగలి వస్తుంది. 1 కప్పు బియ్యము, ఒక 1/2 కప్పు బియ్యంలో సగము పెసరపప్పు తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకొని నెయ్యిని కదబెట్టుకున్న తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్న బియ్యము, పప్పు, పెసరపప్పు 2 వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం లైటు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా నేతిలో ఈ బియ్యము, పప్పు వేపుకోవడం వల్ల చక్కెర పొంగల్ టేస్టే అదిరిపోతుంది గైస్. చాలా బాగుంటుంది చక్కెర పొంగల్ టేస్ట్. ఈ పొంగలిలో మనము పాలు వాడడం లేదు గైస్, ఓన్లీ బెల్లం ఒకటే వేస్తున్నాము. పాలు వేయకుండానే ఈ పొంగలిని దేవాలయాల్లో చేస్తారు. ఇలా నేతిలో ఇలా లైట్ గోల్డ్ షేడ్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు బియ్యానికి 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా 6 కప్పుల నీళ్లు పోసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ ఇమికిపోయేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఈ నీళ్లు పోసినప్పటి నుంచి మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు ఉడకబట్టేంత వరకు. అలాగే దీంట్లోకి లైట్గా కొంచెం ఉప్పు, ఒక చిటికెడు అంటే చిటికెడు ఉప్పు, ఈ నీళ్లు మనగేది స్టార్ట్ అయిన తర్వాత నేను వేస్తున్నాను గైస్. చిటికెడు అంటే చిటికెడు చాలు మనకి, ఎందుకంటే ఇట్లా లైట్గా మనం ఉప్పు వేయడం వల్ల ఈ పొంగల్ టేస్టే మారిపోతుంది. ఇలా చిటికెడు ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనము దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఇమికిపోయేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. చూడండి గేస్, అడుగున కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఇవి కూడా ఇమికిపోయేంత వరకు మనము దీన్ని ఉడకబెట్టేసుకుందాం. ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. అంతలోపల మనము ఇంకొక గిన్నెలోకి మనము 1 కప్పు బియ్యానికి 2.5 కప్పుల బెల్లం. ఆ బెల్లం కూడా మనం తెల్లది తీసుకోకూడదు గైస్, కొంచెం పాత బెల్లం తీసుకుంటే మనకి చక్కెర పొంగలి కలర్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి. అందుకని నేను కొంచెం పాత బెల్లమే తీసుకున్నాను. 2.5 కప్పుల బెల్లం తీసుకొని దీంట్లోకి 1/4 కప్పు నీళ్లు తీసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. అది ఉడికేలోపు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకుంటున్నాం గైస్. దానికోసమని ప్రిపేర్ చేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యి అంతా కాగిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకుంటున్నాను. ఏమేమి వేసుకుంటున్నానంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు, కిస్మిస్, ఎండు ద్రాక్ష. నేను నల్లది వేసుకుంటున్నాను. మీకు ఇది అవైలబుల్గా లేకుంటే మామూలుగా మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో వీటిని దొరగా వేపుకోవాలి. ఇవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి మనము సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం. అవి ఏం లేదు గైస్, మనకు ఇంట్లో ఉండేటివే 2 లవంగాలు. ఈ లవంగాలు వేసుకొని వీటిని కూడా వేపుకోవాలి. ఇలా వీటన్నిటిని ఇలా దోరగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకో చూడండి గైస్, మనకి అంత లోపల ఈ బెల్లం కూడా బాగా ఉడికిపోయింది. ఇట్లా నదగగా ఉడుకుతా కొంచెం చిక్కగా కావాలి. ఇట్లా కొంచెం చిక్కగా అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ మొత్తం దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి.
ఇలా దీన్నంతా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా ఉడకబెట్టుకున్న మనం బియ్యము పెసరపప్పు ఉంది కదా, ఆ పొంగలిని మొత్తము దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకొని ఇదంతా మొత్తము బాగా దగ్గరికి పడేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే దీన్నంతా ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తము మనము బెల్లం పాకంలో వేద్దాము, లేదంటే బెల్లం పాకాన్ని ఈ అన్నంలో వేసుకుందాం, ఎట్లయినా పర్లేదు. నేను ఈ పాకాన్ని మొత్తం అన్నంలోకి వేసేసుకొని కలుపుకుంటున్నాను గైస్. బెల్లం పాకము అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం అన్నానికి ఈ పాకం మొత్తము పట్టుకునేంత వరకు లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవాలి. మనకు చూడండి గైస్ ఎంత జోరుగా ఉందో. ఇదంతా మనం పాకము అంతా ఈ బెల్లం నీళ్ళన్నిటినీ ఈ అన్నం మొత్తం పీల్చుకోవాలి. దగ్గరికి పడేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే. మనము ఈ చక్కెర పొంగల్లో ఒక్క చుక్క కూడా పాలు వేయలేదు గైస్, అదే దీని ప్రత్యేకత, ఈ పొంగలి యొక్క ప్రత్యేకత. కానీ ఈ పొంగలి రుచి మాత్రం అద్దిపోతుంది గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా దగ్గరికి పడిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే గైస్, మనకి మన చక్కెర పొంగలి రెడీ గైస్. మనకి ఇది చల్లారే కొద్దీ గట్టి పడుతుంది కదా, కాబట్టి మనకు ఈ జారు ఉంటే సరిపోతుంది మనకి. మరి మనకి ఇంకా గట్టిగా అయితే మనకి పప్పు లెక్క అవుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి గైస్, ఇప్పుడు చల్లారిన తర్వాత మనము కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకుంటున్నాం ఒక ప్లేట్లోకి. ఇలా మనము ఎంతో సింపుల్గా దేవాలయాల్లో చేసే చక్కెర పొంగల్ని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.